సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రోటరీ జంగారెడ్డిగూడెం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. పట్టణంలోని కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రోటరీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలలో క్లబ్ అధ్యక్షులు దాకరపు కృష్ణ, జేఆర్డీ డిజిటల్ నెట్వర్క్ ఎండీ పాలపతి శ్రీనివాస్, స్కూల్ ప్రిన్సిపల్ కోర రేవతి రాణిలో పాల్గొని ముగ్గుల పోటీలు ప్రారంభించారు. మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గులు వేసి వారి ప్రతిభను కనపరిచారు. అదేవిధంగా భోగిమంట వేసి పాల పొంగలు వండారు. ఈ పోటీలలో మొదటి, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచిన మహిళలకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెట్టి గురునాథరావు సతీమణి శైలజలు బహుమతులు అందించారు. నేటి తరం యువతకు సంక్రాంతి పండుగ విశిష్టతను తెలిపే విధంగా రోటరీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని ప్రముఖులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ కార్యదర్శి ఊడా రామ్గోపాల్, నరం రేణుక, చామర్తి రాధిక, ధరకుమార్, బాలాజీ, బిగ్ బజార్ అధినేత జయవర్పు కుమార్ తదితరులు పాల్గొన్నారు. నుంచి యాజమాన్యం వారు కలిసి నిర్వహిస్తున్న ముగ్గురు పోటీలు మరియు సంబరాలైన భాగంగా ఆయన భోగి మంటలని, అవి భోగి పళ్ళు ఇలాంటి కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్న అవకాశం కల్పించిన మా రోటరీ క్లబ్ అంటే నేను వన్ ఆఫ్ ది మెంబర్ని, వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ కార్యక్రమాన్ని అంతా మా రోటరీ తరఫున బుధ స్కంధాల మీద చేసుకున్న రేణుక గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మన తెలుగు వారందరికీ కూడా పెద్ద పండుగ, కుటుంబ సభ్యులతో సంవత్సరం మొత్తం కూడా ఎదురు చూసి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటటువంటి పండుగ సంక్రాంతి పండుగ. ఈ రోజున రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్మెంట్ వారి సహకారంతో ఇక్కడ సంక్రాంతి సంబరాలు, రంగవల్లుల పోటీలు నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతంగా మేము ఊహించిన దానికంటే కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక ప్లానింగ్ తో, చక్కని అడ్మినిస్ట్రేషన్ తో, రామకృష్ణ గారు అయితేనే, శ్రీనాథరావు మాస్టర్ అయితేనే, మేడం గారి యొక్క డైరెక్షన్ లో పిల్లలందరూ, పేరెంట్స్ ఒక పండుగ వాతావరణం ఈ రోజు నిజంగా ఇక్కడ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ తీసుకురావడం జరిగింది. ఒకప్పుడు సంక్రాంతి పండుగ అంటే న్యాచురల్ గా జరిగేది. అంటే ఉదయాన్నే 15-20 ఏళ్ల క్రితం ఉదయాన్నే లేచి బయటకు వస్తే భోగిమంటలో చలిమంటలు ఉండడం, న్యాచురల్ గానే గంగిరెద్దులు రావడం, హరిదాసు రావడం, ఊళ్ళో సరదాగా కత్తులు లేనటువంటి కోడి పందాలు నిర్వహించడం ఒక సాంప్రదాయబద్ధంగా న్యాచురల్గా జరిగేది. ఇప్పుడు ఆధునిక కాలంలో టెక్నాలజీతో పరుగులు తీస్తూ 5th జనరేషన్ కంప్యూటర్స్ వాడుతూ ఒకవైపు ఈ టెక్నాలజీతో పరిగెడుతున్న సమయంలో ఇలాంటి సంక్రాంతి సంబరాలు, ముగ్గులు పోటీలు అనేది మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా మర్చిపోకుండా మనం నిర్వహించుకోవడం ఎంతైనా సరే అవసరం ఉంది. భారతీయ సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ అనేక పండుగలు జరుపుకుంటాం మనం. ఆ పండుగల్లో సంక్రాంతి అనేది చాలా కోలాహలంగా జరుగుతుంది. నెల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఇంటి ముందు రంగవల్లులు తీర్చిదిద్దడం, ఇలా స్త్రీలందరూ కూడా చాలా కోలాహలంతో నెల రోజులుగా ఇవి చేస్తూ ఉంటారు. అందుకే అన్ని పండుగల కంటే ఈ సంక్రాంతి అనేది చాలా కోలాహలంగా అందరూ జరుపుకుంటాం. ఈ సాంప్రదాయాన్ని ఇలాగే మనందరం కూడా కలిసి ముందు తరాలకి కొనసాగించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.
రోటరీ జంగారెడ్డిగూడెం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సంక్రాంతి సంబరాలు 2023 కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా రంగవల్లుల పోటీ అంటే ముగ్గురు పోటీ. ముఖ్యంగా మన సంక్రాంతి యొక్క వైభవంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరిని భావితరాలకు చూపించాలనేటువంటి క్రమంలో ఈరోజు కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అధినేత కోరా రేవతి రెడ్డి గారు తీసుకున్న శ్రద్ధకి రోటరీ క్లబ్ జంగారెడ్డి గురించి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహిళా సభ్యురాలైనటువంటి నవరాం రేణుక్ గారు ఈ కార్యక్రమం గురించి ఒక వారం రోజులుగా ఆవిడ పడ్డ శ్రమకి ఎంత ఇచ్చినా తక్కువ, ఏం చెప్పినా తక్కువ. ఇలాంటి కార్యక్రమాలు ముందు మరిన్ని జరగాలి. సమాజానికి భావితరాలకి ఈ యొక్క భగవత్ స్వరూపాలైనటువంటి ప్రకృతి యొక్క విలువ చూపించాలి. ఇలా ఎంతో మంది ఇందులో భాగస్వామ్యం ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం.